అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 2025 జనవరి 1 నుంచి 31 తారీఖు డిసెంబర్ వరకు సింహరాశి వాళ్ళకి సంవత్సర ఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. సింహరాశి అంటే మనకు సూర్యుడు ఆధిపత్యం తెలుసు. సూర్యుడు ఆధిపత్యం వహిస్తున్నటువంటి ఈ సింహరాశిలో మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ అంటే పూర్వ ఫల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు ఈ రాశిలోకి వస్తారు. ఈ రాశిలో ముఖ్యంగా మా అనే అక్షరంతో పుట్టిన వాళ్ళందరినీ కూడా మనం మదన్ కానీ మధుసూదన్ కానీ ఏ పేరైనా సరే వెంటనే సింహరాశి అని చెప్పేస్తాం. అలాగే అమ్మాయిలకైతే మమత, మల్లీశ్వరి అనేటువంటి పేర్లు కూడా సింహరాశి అనేది మనం చెప్తాం. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి 2025లో జరగబోయే సంఘటనలు కానీ చూస్తే 30వ తారీఖు మార్చి నెల 2025 నాడు శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 2.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో శని ప్రవేశం అనేది ఉంటుంది, ప్రయాణం ఉంటుంది. మరి సూర్యుడికి ఇది అష్టమ స్థానం అవుతుంది, అంటే 8వ ఇల్లు అవుతుంది. శనికి శత్రువులు ఎవరైనా ఉన్నారా అంటే ఇద్దరి మీద పగబట్టాడు ఆయన. ఒకటి కుజుడు అంటే మంగళుడు, రెండవ వాడు ఎటువంటి పరిస్థితి ఉంటుందంటే వీళ్ళు కానీ దొరకాలి, వీళ్ళకి దొరికితే మాత్రం బాగా ఆడేసుకుంటారు. సూర్యుడు అంటే రాజు, ప్రజలు అంటే శని. ఎప్పుడైతే రాజు చెడ్డవాడయి ప్రజల్ని పీడించడం మొదలు పెడతాడో, ప్రజల మీద విపరీతంగా పన్ను వేయడం, ప్రజల్ని నానా హింస చేయటం, వాళ్ళకి అనేక సౌకర్యాలు రద్దు చేయటం, కూర్చున్నా లేచున్నా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కానీ ఉన్నప్పుడు ప్రజలు ఎదురు చూస్తుంటారు తిరుగుబాటు కొరకు. ఎప్పుడైతే తిరుగుబాటు అనేది మొదలవుతుందో రాజు దేశం వదిలి పారిపోతాడు అని చెప్పి ఇవాళ రేపట్లో చాలా దేశాల్లో చాలా కథల్లో మనం వింటూనే ఉంటాం. అటువంటి పరిస్థితి సూర్యుడు రాజు, శని ప్రజ, తండ్రి కొడుకులు అంటారు. అంటే రాజు తండ్రి అయితే ప్రజలు పిల్లలు కాబట్టి వీళ్ళ తిరుగుబాటు అనేది ఇప్పుడు అష్టమంలో శని రావటం సింహరాశి వాళ్ళని ఒక ఆట ఆడేసుకుంటాడనమాట 2.5 సంవత్సరాలు. మరి దానికి అష్టమ శని ప్రభావం వల్ల శని అంటే ఏమిటి అంటే ఆయన డ్యూటీ కర్మఫలదాత. అంటే కర్మని ఎవరైతే చెడు కర్మలు చేస్తారో వాళ్ళకి శిక్ష విధించేవాడు శని. ఎప్పుడైతే శని అష్టమంలోకి వచ్చాడో సింహరాశి వాళ్ళు చేసిన పాపాలన్నీ కడిగేస్తాడు. అంటే బాగా ఇబ్బందులు పెడతాడు, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, మానసిక చికాకులు ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టి వాళ్ళని కడిగి వాళ్ళ పాపాలని పోగొట్టి శుభ్రం చేసి వెళ్ళిపోతాడు 2.5 సంవత్సరాలు. అందుకే సింహరాశి వాళ్ళు కూడా ఖచ్చితంగా శని మంత్రాన్ని చదువుకోవటం, శని గ్రహానికి పరిహారాలు చేయటం. జాతకంలో కూడా మనకు దశ అంతర్దశ బాగాలేదనుకోండి, ఆ టైంలో శని యొక్క అష్టమ శని కూడా ఉంటే ఇంకా ఇబ్బంది అయిపోతుంది. ఖచ్చితంగా మీ జాతకాలు తెలుసుకోవాలి మీరు. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జాతకం ఏమిటి, ఎలా ఉంటుంది, మీ ముఖాన్ని బట్టి, మీ చేతి రేఖల్ని బట్టి కూడా చెప్పొచ్చండి. మీ యొక్క దశ అంతర్దశ ఏం జరుగుతుంది, దాని పరిస్థితి దీని పరిస్థితి కలిపి 2 బాగాలేకపోతే మహాప్రమాదం. ఒకటి బాగుండి ఒకటి బాగాలేకపోతే పర్వాలేదు, 2 బాగుంటే పర్వాలేదు. అయితే మనం ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సర ఫలంలో సింహరాశి వాళ్ళందరూ కూడా తమ యొక్క జాతకాలు తెలుసుకోండి, మీ యొక్క డీటెయిల్స్ నాకు పంపించండి. ముఖ్యంగా సింపుల్గా మీకు పరిహారం చెప్పడం జరుగుతుంది. దానికే మన ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్తుంటాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బంధువులకు స్నేహితులకు తెలియజేయండి. శని యొక్క ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది అనేది ఒకటి ముఖ్యమైన విషయం. అదే కానీ దశ కానీ బాగుంటే నో ప్రాబ్లం. ముఖ్యంగా రెండవ గ్రహం గురువు అనేది ఎప్పుడైతే మే మంత్ 15వ తారీఖు నాడు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి వస్తున్నాడు, అంటే ఏకాదశ స్థానం అంటే 11వ స్థానంలోకి ఎప్పుడైతే గురువు వస్తున్నాడో, గురువు సింహ రాశికి అంటే సూర్యుడికి అతి మిత్రుడు. శని ఎలా శత్రువో ఈయన మిత్రుడు అన్నమాట. మరి ఈ మిత్రుడు ఎంత అద్భుతంగా ఉన్నాడంటే సంతానం పరంగా వాళ్ళ డెవలప్మెంట్ చూసి చాలా సంతోషపడతారు. తెలివితేటలు అమోఘంగా పనిచేస్తాయి. అలాగే సుఖ ప్రయాణాలు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ విధంగా గురువు మనకి సింహరాశి వాళ్ళకి మేలు చేస్తున్నాడు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇకపోతే రాహు కేతు గ్రహాలు. రాహు 18వ తారీఖు మే కుంభరాశిలో మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. అంటే సింహరాశి వాళ్ళకి అష్టమంలో ఉన్న రాహు, ఇప్పుడు ఇబ్బంది పెడుతున్న రాహు సప్తమంలోకి వస్తున్నాడు, మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు.
పాపగ్రహమైనటువంటి రాహు ఎప్పుడు కూడా సప్తమ స్థానంలో ఉండడం పెద్ద మంచిది కాదు. భార్యాభర్తల మధ్య గొడవలు, చిక్కులు, గొడవలు, ప్రాబ్లమ్స్, ఏదైనా ముందే గొడవ ఉన్న భార్యాభర్తలు తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయి కోర్టులో తేల్చుకుందామన్న పరిస్థితి రావటం కానీ, ప్రేమికుల మధ్య విడిపోవటాలు, గొడవలు, అనుమానాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం కానీ, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు దెబ్బతినడం కానీ, ఇవన్నీ కూడా రాహు యొక్క సప్తమ స్థానం మనకి తెలియజేస్తుంది. పెళ్లి కావాల్సిన పిల్లలకి పెళ్లి కాకపోవడం, దూరం అవ్వటం లాంటివి అనేక ఇబ్బందులు ఖచ్చితంగా జాతకం ఇది చూడాల్సిందే. చూసి ఈ 1 సంవత్సరం 6 నెలలు అంటే 18 నెలలు రాహు ఆ స్థానంలో ఉంటాడు. మరి అన్ని రోజులు మనం వెయిట్ చేయం కదా, కాబట్టి ఖచ్చితంగా మీ జాతకాలు చూడాలి. అలాగే కేతు మీకు ఎప్పుడైతే సింహరాశిలోకి వస్తున్నాడో 15వ తారీఖు మే నాడు 1.5 సంవత్సరాలు అందులో ఉంటాడు. కాబట్టి సింహరాశికి ఆ యొక్క కేతు స్థానం వల్ల అనేక రకాలైనటువంటి తీర్థయాత్రలు, అలాగే ఆధ్యాత్మిక చింతన, అలాగే భగవంతుని యొక్క భక్తి, ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పేసి ఈ యొక్క కేతు స్థానం తెలియజేస్తుంది. ఈ విధంగా సింహరాశి వాళ్ళందరికీ కూడా మనం కానీ చూసుకుంటే, సింహరాశి వాళ్ళందరికీ శని బాగాలేడు, రాహు బాగాలేడు, కేతు అది కూడా బాగాలేదు. ఒకే ఒక గురుగ్రహం వల్ల జరుగుతుంది, మేలు జరుగుతుంది. వెంటనే మీరు మీ జాతకాలు తెలుసుకోండి, పరిహారాలు తెలుసుకుందాం. జాతకపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ గోపాలయ్య గారు. నమస్కారం.